దక్షిణాదికి కీలక శాఖలు ఇవ్వడం లేదని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలుగు ప్రజలను కాంగ్రెస్ పార్టీ బంట్రోతులుగా చూసిందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఆలోచనలు రేవంత్ రెడ్డి డబ్బుతో కాంగ్రెస్ పార్టీ నడుస్తుందంటూ విమర్శలు చేశారు. జనాభా ప్రకారం డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి నష్టమని అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. గతంలో ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు కేటాయించింది కాంగ్రెస్ పార్టీ కాదంటూ ప్రశ్నించారు. ఏ పార్టీ అధికారంలో ఉండాలనేది అంతిమంగా ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నారు, పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నారు, అర్బన్ డెవలప్మెంట్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నారు, ఇప్పుడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. కానీ ఒక ముఖ్యమంత్రి వస్తే దక్షిణ భారతదేశం నుంచి అపాయింట్ అయినటువంటి వ్యక్తి ఈరోజు మా పార్టీని గురించి మమ్మల్ని గురించి బంట్రోతులు అవుతారు. ఇల్లు దక్షిణ భారతదేశం నష్టం జరుగుతున్నారు, మంత్రి పదవుల్లో కీలక మంత్రి పదవి ఇవ్వలేదు అని మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడబోతున్నదో ఇది చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయము. అవగాహన లేకపోతే తెలుసుకొని మాట్లాడండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అతి మేధావి ఎవరంటే ఈరోజు మరి మొదటి మేధావి రాహుల్ గాంధీ అయితే రెండో మేధావి రేవంత్ రెడ్డి అయ్యాడు. వాళ్ళిద్దరే ఈరోజు పార్టీని నడిపిస్తున్నారు. ఎందుకంటే ఆయన బుద్ధితో నడిపిస్తున్నాడు రాహుల్ గాంధీ అద్భుతంగా, రేవంత్ రెడ్డి డబ్బులతో నడిపిస్తున్నాడు.